ఇప్పుడు పెద్దలు మంచి నియోజకవర్గ ఆరాధ్య దైవం పేద ప్రజల పెన్నిధి మనందరి ప్రథమ నాయకులు శ్రీ కొక్కిరాల ప్రేమసారావు గారు రావాలని కోరుతున్నాం. సభాధ్యక్షుడు మంత్రాల పట్టణాధ్యక్షుడు యువకుడు కోరు నరేష్ గారు, పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మరియు ఐటీ శాఖ మంత్రులు, మన పెద్దపల్లి పార్లమెంటరీ వాస్తవ్యులు, మన పక్కకే గోదావరి అవతల పక్క వారి ఇతర పక్క మనం ఉన్నాం. దాదాపు గడిచిన 25-30 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి. మంత్రి ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్బాబు గారు, అదేవిధంగా ఆదివాసీ బిడ్డ రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ మంత్రివర్యులు పెద్దలు సీతక్క గారికి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోటి ఆదివాసులతోటి మంచి సంబంధ బాంధవ్యాలని దాదాపు గడిచిన 10 సంవత్సరాల నుంచి జరిగిన అన్ని ఉద్యమాల్లో ముఖ్య పాత్ర పోషించి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా మరియు ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ సమయం లేకుండా రాత్రి చెప్పినా కూడా సమయం తీసుకుని వచ్చినందుకు సోదరికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి శాసనసభ్యులు పెద్దలు వినోద్ గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ గారు, అదేవిధంగా యువకుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కృష్ణ చూస్తుంటే వాళ్ళ తాత పుష్టిని మొత్తం కడుగు పెట్టడం నిలబడుతుంది. మాట్లాడు కానీ అవి కానీ. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలు వెంకట్రావు గారు, అదేవిధంగా మినిమం వేజెస్ కార్పొరేషన్ చైర్మన్, వేజ్ బోర్డు సభ్యుడు, ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు, అదేవిధంగా పెద్దలు వేదిక మీద ఉన్న మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య గారు, ఇంకొక పక్క మున్సిపల్ చైర్మన్ నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సునీల వేణి గారు. ఇద్దరి పేర్లు ఎందుకు చెప్తానంటే వీరికేమో 72 సంవత్సరాలు, ఆ పిల్లగానికేమో 27 సంవత్సరాలు, అందుకోసం ఇద్దరి పేరు చెప్పడం. నస్పూర్ చైర్మన్కి 27 సంవత్సరాలు, ఈ మంత్రాల చైర్మన్కి 72 సంవత్సరాలు, అందుకోసం ఇద్దరు పేర్లు చెప్పాల్సి వచ్చింది. దాంతోపాటు వేదిక మీద ఉన్న జెడ్పీటీసీ నాగరాణి గారు, అదేవిధంగా ఎంపీపీ మంగ గారు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రవీణారెడ్డి గారు, అదేవిధంగా చీటి సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీ, అదేవిధంగా సుర్మిలవేణి, అదేవిధంగా మిత్రుడు జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు గారు, లక్షపేట ఫ్లోర్ లీడర్ చల్ల నాభూషణం గారు, జిల్లా పిసిసి అధ్యక్షుడు ఒడ్డు రాజమౌళి గారు, స్పోక్స్ పర్సన్ రాజశేఖర్ రాజేశం గారు, పిసిసి మెంబర్ కొండ శేఖర్ గారు, లక్షపేట వైస్ ఎంపీ దేవేందర్ రెడ్డి గారు, లక్షపేట పట్టణాధ్యక్షుడు ఆరిఫ్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు గారు, అశోక్ కౌన్సిలర్ భార్య కౌన్సిలర్ ఆయనకి భార్య లేకుండా తీసుకురా లక్ష్మి గారు, అదేవిధంగా ఆజీపూర్ మండలాధ్యక్షుడు కోటి రవి గారు, లక్ష్మి గారు, అదేవిధంగా శిల్ప ఆజీపూర్ జెడ్పీటీసీ మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంటరజిత గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు
హేమలత గారు మా అందరికి పెద్దక్క. అదేవిధంగా మంత్రాల వైస్ చైర్మన్ సల్లా మహేష్ యువకుడు, లక్షపేట్ నస్పూర్ వైస్ చైర్మన్ సోదరి రజిత గారు, గెలు రజిత గారు, అదేవిధంగా కోట్నాక తిరుపతి గిరిజన కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ మిగతా శ్రీనివాస్ గౌడ్ సింగిల్ వైస్ చైర్మన్, మా నస్పూర్ పట్టణాధ్యక్షుడు ఎన్నుకున్న లాస్ట్ కూర్చున్నట్టున్నాడు బండారు సుధాకర్ గారు, అదేవిధంగా గడ్డం శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్ దండపల్లి ఎంపీపీ గారు, ఇంకో త్రిమూర్తి ఉన్నాడు నాగరాజు పేరు చెప్పారు, నాగరాజు పేరు చెప్పింది కదా చెప్పింది. మిగతా వేదిక మీద చాలామంది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎప్పుడెక్కడ సమస్య వచ్చినా పంపిస్తే సమస్యను పరిష్కారం చేసుకుని వస్తాడు. అదేవిధంగా మిగతా వేదిక మీద నాయకులు సరే అందరూ చెప్తాడు, మీ అందరూ ఫుల్ కోపం వస్తుంది. పనిచేసేంత మేము సారా వేదిక మీద అందరి పేరు చెప్తానని మీ అందరు కోపం వస్తున్నట్టు. ఎందుకు చెప్తారంటే పాపం వాళ్ళు మళ్ళీ నేను వెనుకకు ముందు కూడా ఆ పేరు చెప్తానా, ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకొని ఇలా మీరు ఎదురు కూర్చున్న వాళ్ళు అటుపక్క ఇక్కడ నిలబడ్డారు, కొంచెం ఆకలి అవుతున్నట్టున్నది. మీరు అందరు లేకుండా మేము ఇక్కడ కూర్చుంటే అవకాశమే లేదు. సో మీ అందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ధైర్యంగా కూర్చోగలిగినాం, దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. మీ అందరి శ్రమ, మీ అందరి కష్టం ఇవాళ ఇక్కడ కూర్చుంటే అవకాశం మీరు ఇచ్చింది. తప్పకుండా మీరు అందరూ ఏదైతే గడిచిన 10 సంవత్సరాల నుంచి అన్ని రకాల కష్టాలకు నష్టాలకు వచ్చి కేసులు కానీ ఏ రకమైన ఇబ్బందులైనా కూడా ధైర్యంగా కొట్లాడి కాంగ్రెస్ పార్టీకి మేమున్నామని వెనుతలను కొట్లాడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం వల్ల ఖచ్చితంగా మంత్రిరాల నియోజకవర్గం కార్యకర్తలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరి పాత్ర గణనీయంగా ఉన్నది. మీ అందరి ధైర్యంతో ఏదైనా కూడా నెల రోజుల ముందు 2 నెలల ముందు ఏ కార్యక్రమం తీసుకున్నా మొదలే చెప్పి ఇంతవరకు చెప్పిన ప్రతి ప్రోగ్రాం సక్సెస్ చేసినాం. దాంట్లో భాగంగా ఇందిరావెల్లి మీటింగ్ అప్పుడు అప్పటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీ పాయింట్ అయిన తర్వాత ఇందిరావెల్లి ఆగస్టు 9, 2021 మీటింగ్ పెట్టి ప్రేమ్ సాగర్ గారు మీరు చూడాలన్నప్పుడు మీ అందరూ ధైర్యంతో ఒప్పుకున్నా 1,00,000 మంది మీటింగ్ పెడతామని చెప్పి 15 రోజుల ముందు చెప్తే 1,17,000 ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉన్నది. ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1,17,000 మంది వచ్చారు. ఇంటెలిజెన్స్ 1,17,000 మంది ఇస్తే ఎందరో వచ్చినా మీరు అర్థం చేసుకోవడానికి నేను చెప్పడం అవసరం లేదు. దానికి కూడా మంత్రిరాల నియోజకవర్గ కార్యకర్తలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ స్ఫూర్తి. అందరూ అంటారు వేరే దగ్గర ఓన్లీ మగవాళ్ళు వస్తారు, మంత్రిరాల మాత్రం మా అక్క చెల్లెళ్ళు వస్తారని చెప్తారు. ఇక్కడ మంత్రిరాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడంలో అక్క చెల్లెళ్ళు పెద్దమల్లి పాత్ర బాగా పెద్దగా ఉన్నది. ప్రతి కార్యక్రమాలు వస్తారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముకున్నది అక్క చెల్లెలను, ఆడబిడ్డలనే. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు బాగుంటే కుటుంబం మొత్తం బాగుంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, ఏ రకమైన స్కీమ్ తీసుకొచ్చినా, ఏ రకమైన సంక్షేమ పథకాలు చేసినా కూడా మహిళల పేరు మీద తీసుకోవడం జరుగుతుంది. అట్లా ప్రతి కార్యక్రమం ముందున్నారు. అదేవిధంగా మెంబర్షిప్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో చెప్పిన మెంబర్షిప్ 1,00,000 దాటిస్తా అని చెప్పి మీ అందరూ 1,00,000 నేనంటే 1,47,000 మెంబర్షిప్ చేసి దేశంలో మంత్రిరాల నియోజకవర్గాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చి మీ అందరూ తీసుకొచ్చి ఆ గౌరవాన్ని దక్కించారు మంత్రిరాలకు. అదేవిధంగా బట్టి గారి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు 32 రోజుల పాదయాత్ర తర్వాత ఉమ్మడి జిల్లాలో మొదలుపెట్టి ఇదే నెల ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి నాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు నస్పూర్ పట్టణంలో మంత్రిరాల మీటింగ్ పెట్టి నస్పూర్ పట్టణంలో మీటింగ్ పెట్టినప్పుడు దాన్ని కూడా 1,00,000 అని చెప్పినాం. దానికి ఎంతమంది వచ్చిందో మీరే చూసుకోవాలి. ఎందుకంటే దానికి ప్రత్యేకంగా శ్రీధరబాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వాళ్ళు ఎంత అక్కడ కర్ణాటక ఇన్ఛార్జ్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 5 నుంచి 6 రోజులు మొత్తం ఉండి ప్రతి దాన్ని కూడా మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ సమీక్షించి సహకరించి ఆ మీటింగ్ విజయవంతంలో వారి పాత్ర అనిర్వచనీయం. తప్పకుండా వారికి సదా మేము కృతజ్ఞతలు ఉంటాం. దానికి అన్ని కూడా చేసిండ్రు. ఇట్లా ఏ కార్యక్రమం తీసుకున్న మంత్రులకు చరిత్ర ఉన్నది. మంత్రాల ముగ్గట్లో పెట్టారు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, మీ అందరు అనుమతి తీసుకోకుండా, మీ అందరితో మాట్లాడకుండా వాళ్ళు యువకుడు వంశీతోటి మాట్లాడిన తర్వాత హైదరాబాద్ అందరం
ఈ నియోజకవర్గంలో 6 ఎమ్మెల్యేలు మంత్రివర్యులు అందరం కలిసి మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది 1,00,000 మెజార్టీ ఇస్తామని చెప్పి. ఏదైతే 66,000 చిలుకు నాకు వచ్చిందో ఈ గడిచిన 4 నెలల మంచిర్యాల నియోజకవర్గంలో ఏం జరిగింది మీకు తెలుసు. నేను చెప్పడం లేదు ప్రతిదీ. ఇక్కడ జరిగిందంతా మీకు తెలుసు. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడి దొంగల లెక్క దారి దోపిడి దోసి రైతులను ఒక పక్క రైతు బంధు ఇచ్చి 5,000 ఇస్తున్నామని చెప్పి ఎడమ చేతితో 5,000 ఇచ్చి అదేమో ప్రభుత్వ పైసలు ఇచ్చిను. ఇటు పక్క 2 కిలోలు మొదలుపెట్టి చివరికి 10 నుంచి 12 కిలోల క్వింటల్కు దోష అంటే క్వింటల్కు 10 నుంచి 12 కిలోలు అంటే దాదాపు 204 రూపాయలు. అంటే ఎకరానికి 25 క్వింటల్ అయితే 5,000 రూపాయలు. అంటే ఎడమ చేతితో రైతు బంధు ఇచ్చిండ్రు, కుడి చేతితోటి చేపల కింద తీసుకున్నారు. ఆ పైసలు ఎక్కడికి పోయినా మనకు తెలియదు. దాదాపు 7 సంవత్సరాల నుంచి ఆ రకమైన దారి దోపిడీ చేసిన రైతులను చేసినప్పుడు ప్రభుత్వం వచ్చినాక 3వ తారీఖు నాడు ఎన్ని కౌంటింగ్ అయిపోతే 5వ తారీఖు నాడు సంబంధిత అధికారులతో మాట్లాడి సరే అర్జెంట్గా హైదరాబాద్ పోవాల్సిన మాట్లాడి 6 తారీఖు నుంచి ఒక్క గింజ కూడా ఎక్స్ట్రా చూపకుండా మొత్తం మంచిర్యాల నియోజకవర్గం కానీ మంచిర్యాల జిల్లా కూడా చేసినట్టున్నారు. మంచిర్యాల ఒక్క గింజ ఎక్స్ట్రా చూపకుండా జోకుడంతా ఈ తాలు పేరు మీద జోకి అంతా పనిచేసి చేసుకున్న చర్య. అది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైతే ఇంకెక్కడ సాధ్యం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ తాలు జోకుడు పనిచేసినాం. ఇక రెండోది రైతులకు సంబంధించింది. ఇక్కడ ఎల్లంపల్లి పెద్దలు శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటారు. శ్రీధరరావు గారి నాన్నగారు వారు స్పీకర్గా పనిచేశారు. ఆ ప్రాజెక్టుల 14 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. అందరూ అంటారు వీళ్ళు ఇంజనీరింగ్ కూడా అంటారు. రైతులు కూడా పాపం బాధపడి సరే 14 టీఎంసీలు ఉంటే మనకు నీళ్ళు రావట 18 అయితేనే మనకు వస్తాయట అన్న. నేను ఏం లేదు, ఎవరికి మన ఎల్లంపల్లి నీళ్ళు ఉన్న వాళ్ళు మనకి ఇవ్వకుండా ఎవరు తీసుకునే ప్రసక్తే లేదు. 14 ఉన్నాయి, 12 ఉన్నాయి. మాకు ఇవ్వై ఇంతకుముందు గూడెంలో 2.1 టీఎంసీ రావాలా మాకు ఇచ్చిన తర్వాత తీసుకుపోయి ఇది లేకపోతే రాకుండా ఎన్టీపీసీకో హైదరాబాద్ సంబంధించిన పనిచేస్తే మొత్తం దుకాణం పనిచేస్తా అన్న తర్వాత సరే సంబంధిత అధికారులు మరి ఏమన్నాడు ఒప్పిండు ఇచ్చిండ్రు. ఇవాళ నిజంగా చాలా సంతోషంగా ధైర్యంగా ఉంది. రాష్ట్రం మొత్తం కరువు మొత్తుకుంటే మంచిర్యాల నియోజకవర్గం మాత్రం 100% పంటలు పండి వారి వేసవి పంటలు పండి ఇలా రైతులు సంతోషంగా ఉన్నారు. ఇవాళ కూడా మళ్ళా ఇంకా 2 తరలు కావాలంటే రిక్వెస్ట్ చేసినప్పుడు నిన్న కూడా ఇవ్వడం జరిగింది. నిన్న ఇవాళ రేపటితోటి దాదాపు అయిపోతుంది. ఇంకొక 4-5 రోజుల తర్వాత 2 రోజులు ఇస్తే రైతుల సమస్యను ఈ రకంగా తెచ్చినాం. రైతులు కూడా నీళ్ళు రావని ఆశ వదులుకొని ఆల్మోస్ట్ బంద్ చేసిండ్రు. ఎప్పుడైతే నీళ్ళు వచ్చినాయో మొత్తం మంది మళ్ళీ అప్పటిదాకా బంద్ చేసిన వాళ్ళంతా మళ్ళీ నాట్లు వేసిండ్రు. దాదాపు అందరి పంటలు కోతకు వచ్చినాయి. కోతలు అవుతున్నాయి. దాదాపు ఇంకొక 5-6 రోజులు అయితే అందరూ అయిపోతాయి. రైతులకు సంబంధించి ఆరోగ్యం చేసినాం. మంత్రాలు కానీ నస్పూర్ కానీ పట్టణంలో 20 సంవత్సరాల నుంచి నీళ్ళు ఎప్పుడు వస్తాయి, వారానికి ఒకసారి వస్తాయి, నెలకు ఒకసారి వస్తాయి, 3 రోజులకు వస్తాయి. ఆ వచ్చిన నీళ్ళు కాలు అనుకుందాం మనకి రావు. ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది, మీకు తాగే నీళ్లు నల్ల కింద చేయబడి తాగే విధంగా డైరెక్ట్ తాగే విధంగా అరేంజ్ చేస్తా అని చెప్పి గెలిచిన తర్వాత మాట్లాడి సంబంధిత అధికారులతో సమన్వయపరిచి అందరితో మాట్లాడి సంక్రాంతి నాడు 14 సంక్రాంతి నాడు 14 జనవరి 14 నాడు మంచిర్యాలకు నస్పూరు డైలీ మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. పొద్దున 1 గంట, సాయంత్రం 1 అరగంట ఇచ్చినాడు. చెప్పిన 90% కరెక్షన్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ 2 నెలల ప్రాంతంలో అది కూడా సరి చేస్తాం వస్తామని చెప్పి దాదాపు దగ్గర పడ్డాయి. ఇప్పుడు అక్కడక్కడ చిన్న సమస్యలు వస్తున్నాయి. ఇవాళ కూడా మంచిళ్ళకి ఇబ్బంది ఉందంటే ఆ ఏసీసీ వాళ్ళ ముల్కాలలో అది ఉన్నది, వాళ్ళ బోర్వెల్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి అది కూడా తీసుకొని అది కూడా కలుపుకుంటే ఈరోజు మంచిర్యాల పట్టణానికి ఈ ఎండాకాలంలో మంచిర్యాల పట్టణానికి కానీ నస్పూర్ కానీ ఎండాకాలంలో ట్యాంకర్ పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా లక్ష్మీపేట పరిస్థితి కూడా అదే. మిగతా గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కూడా అయిపోయినాయి. త్రాగునీటి సమస్య చేస్తున్నాం. ఈ రోడ్లు మంచిర్యాల మీరు చూస్తాను అప్పటివరకు ఎట్లు దిగిపోయినాయో. దాదాపు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో ఇట్లా జరిగిందో లేదో నాకు తెలియదు. ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ బట్టి నేను అటు ఇటు చేసి ముఖ్యమంత్రి గారితో సంతకం పెట్టించుకుని 18 కోట్లు తీసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు నుండి మంత్రాల ఎమ్మెల్యే గారు తీసుకుపోయింది మంచిగా ఉన్నది కార్యక్రమం అని చెప్పి రాష్ట్రం మొత్తం మొదలుపెట్టింది. అది కూడా ఆ రకంగా కూడా మంత్రాల గురించి మాట్లాడడం జరిగింది. మంత్రాల ఇవాళ మంత్రాల నియోజకవర్గంలో 280 స్కూళ్లకు 17,90,00,000 ఒకటి, లక్ష్మీపేట హై స్కూల్కు 5,80,00,000 మళ్ళీ కొత్తగా ఏంటి మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ 6,60,00,000 వచ్చింది. దాదాపు 32 కోట్ల రూపాయలు ఓన్లీ 280 స్కూళ్ళకు వచ్చినాయి ఇక్కడ మంత్రాల నియోజకవర్గంలో. అదేవిధంగా డిఎండిఎఫ్ కింద ట్రైన్స్ కానివ్వండి, మంత్రాల స్కూల్లో రేపు మంత్రాల స్కూల్లో వచ్చేసి రోడ్లు గ్రామీణ ప్రాంతాలు 4 కోట్ల రోడ్లు ఇక్కడ దాదాపు 15-16 కోట్లతో అది కూడా సోదరి సీతక్క గారి దయతోటి 7 కోట్ల రూపాయలు ఈజీఎస్ కూడా రోడ్లు కంప్లీట్ చేసినాం. పేమెంట్ ఎప్పుడు ఇస్తారమ్మా మీరు?
పేమెంట్ ఎప్పుడు ఇస్తారు పేమెంట్ ఇవ్వదు బాగా బాధ్యత పట్టుకుంటారు. అదేవిధంగా కంప్లీట్ అయిపోయింది, దాదాపు డ్రైన్లు కూడా కంప్లీట్ కావచ్చు. ఇది కాకుండా వేరే ఫంక్షన్లు వచ్చినాయి, ఇవన్నీ కలిపి దాదాపు 150-200 కోట్లు వచ్చినాయి. ఇవన్నీ చేసి వాళ్ళు 20 సంవత్సరాలు చేయండి. ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రుల సహకారంతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ఆశీర్వాదంతో దాదాపు 20 సంవత్సరాలు చేయని పనులు ఈ 100 రోజులు చేసి కంప్లీట్ చేసినాం. ఇది కాకుండా ఇది ఓన్లీ అభివృద్ధి ఇటు పక్క మాట్లాడుతున్నాం, అటు పక్క ఉన్నది సంక్షేమం. సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీ ఎప్పుడు చేయరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల మంచి చెడ్డలు బాగోగులు అన్ని కులాలను అన్ని మతాలను అన్ని జాతులను అందరినీ కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీళ్ళందరినీ దృష్టి పెట్టుకొని చేస్తాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల మాట్లాడుతున్నారు. నిన్న మనం ధర్నా చేసినట్టు చెప్తే అది కూడా కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటారు సార్. కొంచెం మీకు చెప్పేటి ఇక్కడ బాగున్నాయి మా సమస్యలు. ఇద్దరున్నారు ఇక్కడ ఏదైతే చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు గుర్తున్నదో లేదో 100 రోజుల్లో చెప్పినాం. మీ ఎన్నికల సందర్భంగా నేను చెప్పిన మీ అందరికీ గుర్తుంటుంది. ప్రతి సభలో చెప్పిన 100 రోజులను చెప్తున్నాం. కానీ కొన్ని లెక్క చేసేటుంటే అప్లికేషన్ తీసుకున్నట్టే ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది. తొలి ఏకాదశి లోపల మీకు 6 కార్యక్రమాలు చేసి చూపిస్తామని చెప్పినా ఖచ్చితంగా నాకు నేను అనుకున్న దానికన్నా ముందుగానే దాదాపు 4 కార్యక్రమాలు చేసిన వాళ్ళు. అయినా మీ అందరూ చెప్పిన ఎన్నికల సందర్భంలో 100 రోజులు చెప్తున్న మాట కట్టుబడి ఉంటాం. కానీ ఎక్కడన్నా ఈ సమస్యలు అటు ఇటు వచ్చి ఎన్నికల ఒత్తిడి అయినప్పుడు ఇబ్బంది అయినా కూడా తొలి ఏకాదశి లోపల మీకు అవన్నీ చేస్తామని చెప్పిన. ప్రత్యేకంగా మహిళా సోదరులకు చెప్పిన, మహిళా సోదరి మనలకు మీకు ఏదైతే 2500 రూపాయలు ఉన్నాయో ఖచ్చితంగా మీ తొలి ఏకాదశికి డబ్బులు ఇస్తాం. మీరు ఆ డబ్బులతోటే నూనె కొని గారెల గిన్నెలు చేసే అవకాశం కల్పిస్తామని చెప్పిన. తప్పకుండా దానికి కట్టుబడినాం. ఇప్పటివరకే ఏదైతే ఉచిత బస్సు కానివ్వండి, ఆరోగ్యశ్రీ 10 లక్షలు కానివ్వండి, అదేవిధంగా మొన్న మంత్రివర్గం వీలు చేసింది మన 500 రూపాయల గ్యాస్ సిలిండరు, అదేవిధంగా ఇందిరా ఇళ్ల పథకం కూడా చేసిండ్రు. దేనికి కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన తర్వాత తప్పే ప్రసక్తి లేదు. వాళ్ళ లెక్క ఎన్నికలు వస్తేనే స్కీములు కనబడతాయి, వాళ్ళకు ఎన్నికలు వస్తేనే మేనిఫెస్టో పెట్టిన కనబడతాయి. మాదట్లా కాదు. మేము ఎన్నికలలో మాట్లాడినాం, రేపు ప్రజల దగ్గరికి పోవాలి, కార్యకర్తల దగ్గర మాట్లాడాలి. మా కార్యకర్తలు ప్రజల దగ్గరికి పోతే గౌరవం ఉండాలనే ఉద్దేశం మాకు ఉన్నది. కాబట్టి ఏ కార్యక్రమైనా చెప్పింది చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మీరు ప్రతి ఒక్క దగ్గరికి పోయి ధైర్యంగా ఓటాడే హక్కు ఉన్నది. ఇవాళ ఈ 4-5 కార్యక్రమాలు చేసినాం. ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాం, రైతులకు మిగతా సమస్యలు పరిష్కరిస్తున్నాం, ఇన్ని రకాలు చేస్తున్నాం. రేపు ఇందిరా మిల్లు వస్తాయి, మిగతా కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేపట్టడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు, మన పెద్ద మనిషి ఆడే మాట్లాడుతున్నాడు, తొక్కుతున్నాడు. ఎవరిని వండబెట్టేది ఎవరిని, తొక్కేది ఎవరిని. ఆయనతో కాళేశ్వరం మీరు ఆ నీళ్ళలో పోతే మీరు కూడా అన్న కలిసి కొట్టుకపోదురు, కొట్టుకోపోకుండా కాపాడిండ్రు. మీరు తొక్కడే అవసరం లేదు, ప్రజలు మిమ్మల్ని తొక్కుతారు. ఆ కాళేశ్వరం పరిస్థితి మీకు తెలిసి ఏం జరిగిందో. ఆడ 23 టీఎంసీల నీళ్లు మీరు అడగకపోతే ఇవాళ మీరందరూ మీకు ఆయనది మీకు 39 కాదు 3 సీట్లు కూడా రాబోవు. ప్రజలు మీరు అందరూ అలా కొట్టుకు వన్లేసి కొట్టి పడిస్తారు. అయినా కూడా వాళ్ళకి ఏదో కాదు కావాలి. 100 రోజులు అయిపోయింది. 100 రోజుల్లో మేము 4-5 చేసినాం. మేము ఇన్ని ఇప్పుడు మంచిగానే చేసినాం. రాష్ట్రం అంతా జరిగినాయి. మీకు కనబడతలేవా? మీకు కళ్ళు కనబడతలేవా? పంట పోయింది అంటారు. పంట ఎట్లా పోయింది? దేనికోసం అయింది పంట? పంట మేం చెప్తే పోలే. మా టైంలో వర్షాకాలం కాదు, దేవుడు ప్రకృతి పెట్టింది. వర్షాకాలం 4 నెలలు, ఎండాకాలం 4 నెలలు, చలికాలం 4 నెలలు. వర్షాకాలం 4 నెలలు మన జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు వర్షం అయిపోయింది. మాకు అధికారం వచ్చేసరికి డిసెంబర్ నిండి చలికాలం వచ్చింది. మేమేం చెప్తే కరిగిపోతుంది? నువ్వు చెప్పకుండా వాస్తవాలు చెప్పకుండా ప్రజలను మోసం చేసి అన్ని రకాల మోసం చేసి ఇవాళ మాట్లాడే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరు చెప్పిన ఏ వాగ్దానం కూడా మొదలు చేయలే. ఎన్నికల టైంలో కొత్తగా తీసుకొచ్చిన వెట్లు తప్పితే ఎన్నికల కోసం తప్పితే మీరు ఎప్పుడు చేయలేదు ప్రజల కోసం. ఇక మిగిలింది రైతు బంధుకు. ఇక్కడ మంత్రాల గురించి మాట్లాడినప్పుడు మంత్రాలకు ఉన్న నాయకులకు సిగ్గు మానం ఎగ్గు లేదు. ఎందుకంటే మంత్రాల కాదు, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఇవ్వలేని ఇలా మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ చెప్తాను, మీకు సిగ్గు మానం ఉంటే, నీకు ధైర్యం ఉంటే బయటకు వచ్చి కూర్చొని మాట్లాడే దక్కువ లేదు. ఎందుకంటే మంత్రాల పట్టణం కాళేశ్వరం కట్టిన తర్వాత 3 సార్లు వరదలు వస్తే 3 సార్లు మంత్రాల పట్టణం మునిగింది. సగానికి ఎక్కువ పట్టణం మునిగింది. అప్పుడు ఏడవైనాయి మీ కళ్ళని, మీ మంత్రుల కళ్ళు ఏడవైనాయి, మీ ముఖ్యమంత్రి కళ్ళు ఏడవైనాయి, కనబడుతుంది ఆ కళ్ళు. ఆ రోజు ఇక్కడ కనీసం నష్టపరిహారం గురించి మాట్లాడలేదు. మంత్రాల గురించి మాట్లాడని దత్తమ్మలకు ఇలా మంత్రాల గురించి వచ్చి మంత్రాల గురించి ధర్నా పెట్టి తమాషేసి దమ్ము ధైర్యానికి ఉంటే ఒక్కసారి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కబడతాను. మీరు ఈ హత్తు మీరితే ఒక్కసారి మా వాళ్ళు తలకు రుమాలు చుడితే మీ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇక్కడ ఎవరు కనబడడానికి గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా నేను చెప్తున్న వాళ్ళకు మన పద్ధతి కాదు, మనం ప్రశాంతంగా ఉందాం, మన పనిచేస్తున్న పోదని చెప్తున్నాం. ఒక్కసారి మీరు లైన్ దాటిననుకోండి, మేము సాయిగా చేస్తే మీరు ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు. మీరు అందరూ
వాడు ఇచ్చిపెట్టి పారిపోయే పరిస్థితి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే మీ జమాన్ల గూడెం ప్రాజెక్టులో ఎన్నడన్నా నీళ్ళు వచ్చినాయా? ఒక్కసారి మొదలు పెడితే ఒక్కసారి నీళ్ళు ఇస్తే 3 సార్లు పైపులు వేస్తాయి ఒక్క పంటకు. మేము పోడు, ధర్నా చేసుడు, రస్తారోక చేసుడు, పెస్టిమిట్ పెట్టుడు, మళ్ళీ పైపులు రిపేర్ చేసుడు, మళ్ళీ నీళ్ళు ఇచ్చుడు. ఇది తప్ప ఏమైనా అయిందా? నేను వచ్చాక కరెక్ట్ నెల రోజుల లోపల స్టార్ట్ చేసిన, నెల 10 రోజుల లోపల స్టార్ట్ చేస్తే పైపులు లేవలేదు, సుక్క నీళ్ళు కాలే, 2 మోటార్లు స్టార్ట్ అయ్యాయి. ఎందుకు వచ్చినాయి మరి? దానికి చిత్తశుద్ధి ఉండాలి. మీకంతా ఎమ్మెల్యేలకు ఆయన ఇచ్చిపెడితే మొత్తం ఎమ్మెల్యేలంతా కాన్స్టిట్యూషన్ పడి దొంగలు వెనకట దొంగలు నిజాం దొంగలు పడ్డాడు దోసుకొని చేసి ఇవాళ మీ దోసుకున్నారు. ఇక్కడ మీరు అక్కడ ఆయన ఇద్దరు కలిసి దోసుకున్నారు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రం ప్రజలు మిమ్మల్ని కాదనుకొని మాకు అధికారం ఇచ్చారు. దాన్ని కాకుండా 100 రోజులు అయితే ఆయన మొన్న పెద్ద మనిషి మాట్లాడితే క్లియర్ కనబడుతుంది ఫ్రస్ట్రేషన్. వాళ్ళు ఏదేదో మేనిఫెస్టోలో చెప్పారు. మేనిఫెస్టోలో మేము ఏం చెప్పినా మాకు తెలుసు, ఏం చెప్పినామో తెలుసు, ఎప్పుడు చేయాలో తెలుసు, మేము చేస్తున్నాం కూడా. దానికి నీ దగ్గర పాఠాలు వేసుకోవాల్సిన మాకు లేదు. ఫస్ట్ నువ్వు 2014లో నీ మేనిఫెస్టో ఏంటిది, 2018లో నీ మేనిఫెస్టో ఏంటిది, నువ్వేం చేసినా ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మమ్మల్ని అడిగే హక్కు నీకు లేదు. ఇక రెండోది రైతు బంధు గురించి మాట్లాడుతాను. ఇవాళ రైతు బంధు గురించి ఎంత దొంగనాటకం ఆడిందంటే 8,000 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఇస్తామని చెప్పి తయారు పెట్టి వీళ్ళే ఒక పిటిషన్ ఇబ్బందులు పంపించి ఎలక్షన్ కమిషన్ కూడా అర్థాలని చెప్పి బంద్ చేసిందని చెప్పి ఆ రైతు బంధు పైసలు తీసుకొచ్చి మీరు నవంబర్ 27, 28వ తేదీ నాడు కాంట్రాక్టర్లకు ట్రాన్స్ఫర్ చేసినా లేదా, మీకు ఆధారాలు కావాలంటే నేను ఇస్తాను. మా మంత్రాలకు కూడా దాదాపు 28 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఏ కాంట్రాక్టర్ వచ్చాడో నాకు తెలుసు. అందులోకెళ్ళి సుమన్కి ఎన్ని పైసలు ఇచ్చాను, ఇంకెవరికి ఎన్ని పైసలు ఇచ్చాను మాకు తెలుసు. ఇవన్నీ ఈ వాస్తవా కాదా? 6 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ చేసి మమ్మల్ని వచ్చి రైతు బంధు అని అడిగితే నువ్వు నవంబర్ ఇస్తాను 7 చచ్చిపోయినావు. ఇలా మేము ఇచ్చినాం, ఆల్రెడీ 5 ఎకరాల వరకు ఇచ్చినాం. మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మొదటి నుంచి కూడా సన్న చిన్నకారు రైతులు, అందుకోసమే ఇప్పుడు మొదట 5 ఎకరాల వాళ్ళకి ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సభలో, మిగతా వాళ్ళకు కూడా కోడ్ అయిపోయినకి ఇస్తామని చెప్పి. మేము 6 రకంగా ఇస్తుంటే నీ బరువు అంతా మేము మోస్తుంటే నువ్వు జీతాలు లేకుండా మొత్తం దాన్ని కాల్ చేసిపోతే ఇక్కడ దాకా తీసుకొచ్చి పెద్దలు శ్రీధర్బాబు గారు కూడా దాంట్లో బాగా పాత్ర ఉన్నది. మొత్తం మీద ఆర్థికంగా అయితే జీతాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చి అదే విధంగా పెన్షన్లు కూడా ఇచ్చే సంతోషపడతాయి 4,000 రూపాయలు. ఇక మిగతా అన్ని కార్యక్రమాలు చెప్పిన జరుగుతాయి. ఇక మిగిలింది ఇక్కడ చాలాసేపు అయింది. ఇప్పటికే 2-3 విషయాలు చెప్తారు. మంత్రి గారు ఇద్దరు వినండి జాగ్రత్తగా. సార్ ఇద్దరు వినండి సార్. అంతకుముందు ఎల్లంపల్లి కట్టి మంత్రాలయం మొత్తం ఆదిపూర్ మండలంలో 13-12 రెవెన్యూ గ్రామాలు 3 ఆమ్లెట్లు, అదేవిధంగా లక్ష్పేట్ల 3 రెవెన్యూ గ్రామాలు ఇంకో 3 ఆమ్లెట్లు. ఈ 18 గ్రామాలు మొత్తం రోడ్డు మీద పడ్డారు. పోయింది మాకు సుఖ నీళ్ళు రాదు. ఇటుపక్క ఉన్న కాళేశ్వరం తీసుకొచ్చి మాకు నీళ్ళ సంగతి దేవుడారు కానీ మొత్తం మీద పర్మనెంట్ ముంపు ప్రాంతం చేసి మమ్మల్ని. దానికోసం మేము అందరినీ పట్టిగారు పాదయాత్రప్పుడు కానీ అతనికి కరిగారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మా జిల్లాకు అన్యాయం జరిగిందని మన అసెంబ్లీలో కూడా చెప్పిన మీ అందరి ముందే. మాకు మంత్రాలకు కరకట్టలు ఖచ్చితంగా కావాల్సిందే. కరకట్టలు వచ్చినప్పుడు ఈ మంత్రాల పట్టణం ప్రాంతం నుంచి బయటకు పడుతుంది. అది మొదటిది. ఇక హాస్పిటల్ ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చారు, దానికి హాస్పిటల్ లేకపోతే ఆ కాలేజీ అక్రెడిషన్ పోతుంది. ఐబీఎస్ ప్రాంతం ఉండే మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని మొత్తానికి మాతా శిశువు మరియు మిగతా హాస్పిటల్కి రెండింటికి అలాట్ చేయించడం జరిగింది. దాన్ని కూడా ప్రాసెస్ దాన్ని కూడా మీరు కొంచెం పర్సూ చేయాలి. దీంతోపాటు మా ప్రాంతానికి నీళ్ళ సమస్య ఉందని చెప్పినాను. ఆ నీళ్లకు గూడెంతో పాటు ఇంకొక 4 లిఫ్ట్లకు ప్రపోజల్స్ ఇచ్చిన అక్కడ సెక్రటరీలో తిరుగుతున్నాయి. 4 లిఫ్ట్లు హాఫ్ టీఎంసీ ఒక 4 లిఫ్ట్లు అయితే ఆ 4 లిఫ్ట్లు అయితే మా మంత్రాల నియోజకవర్గం రైతాంగానికి నీళ్ళ బాధ అవుతుంది. సరే మంచినీళ్ళకు దాదాపు సంవత్సరానికి ఇబ్బంది లేదు, అయిపోయినా ఇప్పుడు ఏదైతే అమృతి కింద వచ్చిన మిగతా సరిపోతాయి. ఇవి కాకుండా మంత్రాల పట్టణానికి మాకు ఈ ఫ్లైఓవర్ వేరే పట్టణాల్లో 3 ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఒక్కటి ఉన్నది. ఒక్క